హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. నా రాక్షస మొగుడు స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఓ మీరా, చెప్పండి అని రిషి అనడంతో అతనితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది అమృత. అదంతా చూస్తున్న చైత్రకి అస్సలు మింగుడు పడడం లేదు. నాతో మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నట్లు ఘాటుగా మాట్లాడి, దానితో మాత్రం పళ్ళికిలించుకుంటూ ఎలా మాట్లాడుతున్నాడో దుర్మార్గుడు అని మనసులో తిట్టుకుంటూ ఉంది ఆమె. అప్పుడే ఏ చైత్ర రావే అంటూ పిలిచింది అమృత. రిషి కూడా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఫోర్స్ కొట్టి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నేనెందుకు వస్తాను, నేను అస్సలు రాను అని అనుకుంటూ మూతి తిప్పుకుని నన్ను కాదు అన్నట్లు విననట్లు అక్కడే నిలబడి ఉంది చైత్ర. అది చూసి దీనికి ఏమైంది, ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి అని ఓ తెగ తెగులొచ్చిన కోడిలా అరిచి చచ్చింది. ఇప్పుడు అవకాశం వస్తే రాకుండా అక్కడే చచ్చిందేంటి అని అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, ఒక్క నిమిషం రిషి గారు అని చెప్పి చైతర దగ్గరికి వచ్చి, ఏంటి పిలుస్తుంటే రాకుండా ఏదో నన్ను కాదు అన్నట్లు చెవులు మూసుకున్న చెవిటివాడిలాగా దిక్కులు చూస్తున్నావు అంటూ అరిచింది అమృత. నేను రానే, వాడికి పొగరెక్కువ. అలాంటి పొగరు పట్టిన పందికొక్కులతో నేను మాట్లాడను పళ్ళు బిగించి అంది చైత్ర. అయ్యో, నీకేం పోయే కాలం వచ్చిందే బాబు, ఇందాకటి వరకు వీరుడు సూర్యుడు ధీరుడు, వాడికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా మనమే తప్పు చేశాము అంటూ నా బుర్ర తిన్నావు కదా, ఇప్పుడేంటి పందికొక్కు పంది అంటున్నావు, అసలు ఈ గ్యాప్లో ఏం జరిగింది అంటూ అడిగింది అమృత. నీ పిండాకుడు జరిగింది, చెప్పాను కదా, అలాంటి పొగరుబోతుతో నేను మాట్లాడను అని. ఇంకా ఈ తొక్కలో డిస్కషన్ ఆపి పద క్లాస్కి వెళదాం అంటూ ఆమె చేయి పట్టుకుంది చైత్ర. ఏ పిచ్చా నీకు, నేను మాట్లాడతావు అని చెప్పి తనని అక్కడే వెయిట్ చేయమన్నాను. తను మన కోసమే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కలవకుండా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే అంత బాగోదే. అసలే సీనియర్ వచ్చి రావడంతో ఒక గొడవ ముగిసింది. ఇప్పుడు కాపాడిన వాడితో కూడా గొడవ అంటే మనల్ని ఇంకా ఆ దేవుడు కూడా కాపాడలేడు. 4 సంవత్సరాలు ఇక్కడే పడి ఆడవాలి. అది బ్రెయిన్లో పెట్టుకొని అవసరమైన అనవసరమైన గొడవలకి పోకుండా రా నాతో అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అతని దగ్గరికి బలవంతంగా లాక్కుని వెళుతూ ఉంది అమృత. వదలవే, వాడు ఇష్టం వచ్చినట్లు తిట్టాడే నన్ను, అలాంటి వాడి దగ్గరికి నేనెందుకు వస్తాను అని అంటూనే కష్టంగా ఆమె వెనక అడుగులు వేస్తూ నడుస్తూ ఉంది చైత్ర. అలా మొండి చేస్తూ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్న ఆమెను చూసి మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు రిషి. ఏదోలా తన బలమంతా ఉపయోగించి ఆమెని లాక్కుని వచ్చి అతని ముందు నిలబెట్టి, తనే నా ఫ్రెండ్ చైత్ర సార్, నిన్న మీరు ఆ రౌడీ వెధవ నుంచి కాపాడారు కదా అని అమృత పరిచయం చేయడంతో, హా గుర్తుంది అన్నాడు రిషి. మరి గుర్తున్నప్పుడు ఎవరో తెలియనట్లు ఎందుకు అలా నా మీద అరిచావు గయ్యమంటూ అంది చైత్ర. పని లేక, ఆయన జూనియర్ అయ్యుండి ఓ నోరు వేసుకుని నా మీద అలా పడిపోతున్నావేంటి, పిచ్చి పిచ్చిగా ఉందా, నాకు తిక్క రేగింది అంటే నిన్న కాపాడిన నేనే ఈరోజు ఏదో ఒకటి చేసి నువ్వు ఈ కాలేజీ వదిలి పారిపోయేలాగా చేస్తాను, ఏమనుకుంటున్నావు. పోనీలే ఆడపిల్ల అని చూస్తూ ఉంటే రెచ్చిపోతున్నావేంటి. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, నా ముందు ఎప్పుడు నోరు అంత పెద్దగా కప్పలా తెరుచుకొని అరవద్దు. అరిచావు అంటే మళ్ళీ నోరు ఎత్తి మాట్లాడే అవకాశం లేకుండా ఏ హాస్పిటల్కో తీసుకువెళ్ళి గొంతులో ఉన్న నరాలన్నీ కట్ చేయిచ్చేస్తాను అని కోపంగా అన్నాడు రిషి. ఇప్పుడు నేనేమన్నానని అంటూ మళ్ళీ కొంచెం గట్టిగా అరిచింది చైత్ర. అదిగో మళ్ళీ అంటూ ఒక అడుగు ఆమె వైపుకి వేశాడు రిషి. దానితో భయపడిన చైత్ర తన 2 చేతుల్ని తన నోటి మీద వేసుకుని
కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా అతన్ని చూస్తుంది. అది. వెరీ గుడ్. నేనెప్పుడు నీ వైపు చూసినా నీ చేతులు అలానే నీ నోటి మీదనే ఉండాలి. కాదు అని తీసి నోరు వేసుకొని నా మీద పడినా, సీనియర్ అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా, ఆన్ ది స్పాట్ నీ నోరు నేను మూస్తాను. నీలా చేతులతో కాదు, నా పెదాలతో. అండర్‌స్టాండ్? అంటూ వంకరగా నవ్వాడు అతను. దానితో ఆమె కళ్ళు మరింత పెద్దగా విచ్చుకున్నాయి. వాటికన్నా వాడికన్నా వీడే పెద్ద రౌడీలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అలాగే అన్నట్లు అడ్డదిడ్డంగా తన తలని అటూ ఇటూ ఊపేసింది ఆమె. ఆమె వైపు ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు రిషి. తనకి అతను దూరంగా వెళుతూ కొంచెం పక్కకు తిరిగి గోడ అవతలికి వెళ్ళాక నోటి మీద చెయ్యి తీసి హమ్మయ్య అనుకుంటూ రిలాక్స్ అయింది చైత్ర. కానీ ఆ వెంటనే ముందుకు వెళ్ళిన రిషి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆమె వైపు చూశాడు. అది చూసి వెంటనే తన నోటి మీద చేతులు పెట్టుకుని భయంగా చూసింది అతని వైపు చైత్ర. జాగ్రత్త, ఇదే మెయింటైన్ చేయి అన్నట్లు చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉన్న రిషి పెదవులు అందమైన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఒక్క క్షణం అతని కళ్ళ ముందు పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతుల్లో అందంగా ఇమిడిపోయిన ఆమె రూపం కదలాడింది. అబ్బబ్బబ్బబ్బా! ఏమున్నాయి ఆ కళ్ళు! దీన్ని ఎలా అయినా లైన్‌లో పెట్టాలి. అంత తేలిగ్గా వదలకూడదు అని మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు రిషి. ఇంకా నోటి మీద చేతులు వేసుకుని ఉన్న ఆమెను చూసి, సార్ వెళ్ళి చాలా సేపయింది. ఇంక తమరు నోటిపై ఉన్న ఆ చేతిని పక్కకి జరిపి, ఆ నోటికి విముక్తి కల్పిస్తే బాగుంటుందేమో? నవ్వు వస్తున్న ఆ నవ్వుని మనసులోనే ఆపుకుంటూ అంది అమృత. దానితో ఆమె వైపు కోపంగా చూస్తూ, తన నోటి మీద ఉన్న చెయ్యి తీసి, ఆ! అంటూ గట్టిగా అరిచి, కాళ్ళని నేలకి బలంగా కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది చైత్ర. అది చూసి నవ్వుకుంటూ దీనికి నిజంగా పిచ్చి పట్టేస్తుంది అని అనుకుంటూ ఆమె వెనకే ఫాలో అయింది అమృత. వాణ్ణి చేస్తున్న వేడి వేడి దోశలు తింటూ, అబ్బా, ఇంకా నీకు ఎందుకే ఇంత కష్టం? నా మాట విని ఏదోలా బావని ఒప్పించి ఆ చైత్రతో నా పెళ్లి జరిపించావు అంటే దానితో ఆ చదువులు కట్రా మాన్పించి నీ కింద పర్మనెంట్ పనిమనిషిగా మార్చేసి నీకు ఏ కష్టమూ లేకుండా చూసుకుంటాను కదక్కా. కొంచెం ఆ విషయం గురించి ఆలోచించరాదు అన్నాడు ప్రకాష్. నేను అదే ఆలోచిస్తున్నానురా. ఆలోచించడం ఏంటి నా బొందా? రోజు మీ బావతో ఒక యుద్ధమే చేస్తున్నాను. కానీ ఆయన గారు నా మాట వింటేనే కదా కూతురు ఏదో చదివిస్తుందట. ఆవిడ గారికి ఏ కష్టము లేకుండా చూసుకోవాలట. కొన్ని రోజులు దాని మానాన దాన్ని వదిలేస్తే దాని జీతం మీద పడి తినొచ్చు అంటూ ఏవో కాకమ్మ కబుర్లు చెప్తూ కలల్లో తేలిపోతున్నాడు మహానుభావుడు. ఇంకా గట్టిగా ఏమైనా అని ఆయన మాట కాదు అని దాన్ని నీకిచ్చి పెళ్లి చేద్దాము అంటే ఎక్కడ సవతి తల్లి హింసలు పెట్టేస్తుంది, పిల్లల్ని బ్రతకనివ్వడం లేదు అని ప్రజలు నోట్లో వేసుకుని నన్ను ఎక్కడ నొక్కుకుంటారో అని ఆలోచిస్తున్నాను. కానీ లేదు అంటే ఈ పాటికి అది ఎప్పుడో నీ పెళ్ళం అయిపోయేదిరా అంది వాణి. అయ్యో, ఆ జనం గురించి మనకెందుకక్క, వాగే నోళ్ళు వాగుతూనే ఉంటాయి. అలా అని చెప్పి మన పనులు మనం మానుకుంటామా ఏంటి? వాళ్ళ వాగుడు వాళ్ళదే, మన పనులు మనవే. కానీ ఆ సంగతి అటు ఉంచు, ముందు ఇది చెప్పు, నిజంగా దాని చదువు పూర్తయితే ఉద్యోగం చేస్తూ ఒక కుటుంబాన్ని పోషించేంత జీతం అది సంపాదిస్తుందంటావా? అనుమానంగా అడిగాడు ప్రకాష్. అతని వైపు చిరాగ్గా చూస్తూ, నీ గురించి నా కూతురు చెప్పింది నిజమేరా అంది వాణి. ఏంటి, నా గురించి నీ కూతురు చెప్పిందా? ఏం చెప్పిందాక అడిగాడు అతను. హా, రేపు నా అక్కని పెళ్లి చేసుకుంటే వాడు రోడ్డు మీద పడి బలాదూరుగా తిరుగుతాడు తప్ప దీన్ని పోషించలేడు కదా. ఇది కూడా వాణ్ణే పోషించాలి కాబట్టి దీని చదువు మధ్యలో ఆపేస్తే వాణ్ణి పోషించలేదు.
వాడి కోసమే ఇది చదువుతుంది. చదివి ఉద్యోగం సంపాదించి వాడిని పోషిస్తుంది అని చెప్పింది. దాని మీనింగ్ ఏంటంటే అని వాణి అంటూ ఉండగా, వద్దు, నువ్వు మరీ అంత వివరించి చెప్పొద్దు. నేను ఎంత ఎదవనో దాని దృష్టిలో నాకు బాగా అర్థమైంది. కానీ వెళ్ళి మరో 2 దోసలు వేసుకురా, ప్లేట్లో దోసలు అయిపోయాయి అని అడిగాడు ప్రకాష్. దాంతో సీరియస్గా అతని వైపు చూస్తూ, దీనికి తప్ప ఎందుకు పనికిరావు అని తిడుతూ కిచెన్లోకి వెళ్ళింది వాణి. హాల్లోనే సోఫాలో పడుకుని ఫోన్ చూస్తూ ఉన్న విక్రాంత్ దగ్గరికి వచ్చి, నాన్న విక్రాంత్, ఏం చేస్తున్నావమ్మా అంటూ అడిగింది కౌశల్యాదేవి. ఇంట్లో బోర్ కొడుతుంది మామ్, అలా అని బయటికి వెళ్ళాలని లేదు, ఏం చెయ్యాలి అని కూడా అనిపించడం లేదు. ఏంటో పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చిగా ఉంది. మళ్ళీ యూఎస్ఏ వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది మామ్ అని విక్రాంత్ అనడంతో చిన్నగా నవ్వుతూ, స్టడీస్ అయిపోయాక అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావురా నువ్వు? మొన్ననే కదా వచ్చావు. ఒక 2-3 రోజులు ఎలాగే ఉంటుంది. తాతయ్య గారు చెప్పినట్లు బిజినెస్లో అడుగు పెడితే అసలు ఇక ఖాళీగా కూర్చుని ఫోన్ చూసే అవసరం కూడా రాదు. ఆ పనిలో బిజీ అయిపోతావు అంటూ చెప్పింది కౌశల్య. కానీ దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని విక్రాంత్, కానీ మామ్, నాకు బిజినెస్ చేయాలని లేదు, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా మంచి స్కూల్ చూసి యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటూ తన మనసులో ఫీలింగ్స్ చెప్పాడు. తాతయ్య చంపేస్తారు భయంగా అంది కౌశల్యాదేవి. ఆ విషయం నాకు తెలుసులే, కానీ నాకు ఇష్టం లేని పని ఎంత బలవంతంగా చేయమని చెప్తే ఎలా చేసేది? ఒక్కసారి నువ్వే ఆలోచించు అంటూ చెప్పాడు విక్రాంత్. తాతయ్య చెప్పింది చేయడం తప్ప ఆలోచించడానికి, మన మనసుకి నచ్చింది చేయడానికి ఏమీ ఉండదు. కానీ ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు, నిన్ను ఒకసారి ఆయన దగ్గరికి రమ్మంటున్నారు, వెళ్ళిరా అంది కౌశల్య. ఏంటి, తాతయ్య దగ్గరకా? నో వే మామ్, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అంటే వెంటనే బిజినెస్ చూసుకోవాలి అంటూ ఇప్పటికిప్పుడే నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళి సీఈఓ అని అనౌన్స్ చేస్తూ ఆ సీట్లో కూర్చోబెట్టేస్తారు. నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు విక్రాంత్. అలా అంటే ఎలారా? నువ్వు వచ్చిన తర్వాత అసలు ముందు కలవలసింది తాతయ్యని. కానీ ఇప్పటి వరకు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఈ విషయంలో అసలే తాతయ్య గారు కోపంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన కబురు పంపించిన తర్వాత కూడా నువ్వు వెళ్ళను అంటే ఎలా చెప్పు? ఆయనకి మాత్రం ఎవరున్నారు? నువ్వు రిషినే కదా. ఏదో మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండలేక నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఆ రోజు కూడా వాళ్ళు ఏ అభ్యంతరం పెట్టలేదు. నా ఇంటి వారసులని ఎక్కడికి తీసుకువెళతావు అని ఒక్క మాట కూడా నన్ను అనలేదు. నా ఇష్టానికి గౌరవాన్నిచ్చి నీకు నచ్చిన చోట ఉండు, ఇబ్బంది లేదు అని ప్రతి 6 నెలలకు ఒక్కసారి పిల్లల్ని తీసుకువచ్చి చూపిస్తే చాలు అన్నారు. అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి వెళ్ళి 2 నెలలు అక్కడే ఉండి రావడం మనకు అలవాటైపోయింది. ఆ 2 నెలలే వాళ్ళకి పండగలా సంబరపడిపోతారు. ఎంతైనా రక్త సంబంధం కదా. మనల్ని చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం నాకు కనిపిస్తూనే ఉంటుందిరా. ఆ ఆనందాన్ని వాళ్ళకి దూరం చేయాలి అని నాకు లేదు. కానీ అక్కడ నేను ఉండలేని పరిస్థితి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాత్రమే అది నా ఇల్లు. ఆ తర్వాత కాదు అన్న విషయం అక్కడ కొంతమంది నాకు తెలిసేలా చేశారు. అందుకే ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. అమ్మమ్మ తాతయ్య చనిపోయినా కూడా నేను తిరిగి అక్కడికి వెళ్ళాలి అని అనుకోలేదు. మీ ఇద్దరిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమీ అనలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు నా పెంపకం ఇలా ఉందేంటి అని నన్ను వేలు ఎత్తి చూపించే పరిస్థితి తీసుకురాకురా. వాళ్ళేం చెప్తే అదే చెయ్యి. ఆ కుటుంబం వారసుడివైన నువ్వు వారి బిజినెస్‌లన్నీ చూసుకోవాలి అని వారు కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో నా సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది. నువ్వే కొంచెం అర్థం చేసుకోవాలి, మారాలి అంటూ చెప్పింది కౌశల్య. ఆమె అన్న మాటలు అన్నీ విన్న విక్రాంత్ విరక్తిగా పెదవిర్చి,
వీళ్ళ సెంటిమెంట్‌కి నన్ను బలి చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినట్లున్నారు అందరూ. ఎవరు ఎన్ని విధాలుగా ఫిక్స్ అయినా కూడా నేను ఫిక్స్ అయినది ఒకటే, యాక్టింగ్. ఎలా అయినా సరే స్టార్ అయ్యి తీరతాను తప్ప ఆ బిజినెస్‌లో అడుగు పెట్టను. చివరికి ఈ విషయం తాతయ్యతో డైరెక్ట్‌గా చెప్పడానికైనా నేను సిద్ధమే అని మనసులో అనుకుని, సరే మామ్, నేను వెళ్ళి తాతయ్యని కలిసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు విక్రాంత్. నోటి మీద చెయ్యి వేసుకుని కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది చైత్ర. అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుని ఆమె ఎటు తిరిగితే అటు తన తలని తిప్పుతూ ఆమెనే చూస్తూ ఉంది అమృత. అలా కొంచెం సేపటికి సడన్గా మెడ పట్టేయడంతో అమ్మా అంటూ అమృత అరిచిన అరుపు చైత్ర పెద్దగా పట్టించుకోలేదు. దానితో చాలా కోపం వచ్చి, నీకేం పోయే కాలం వచ్చిందే? యుద్ధానికి సిద్ధమవుతున్న వీరనారిలా అటూ ఇటూ తిరుగుతున్నదే కాక నీతో పాటు తిప్పుకుని నా మెడ కూడా పట్టేసేలాగా చేశావు. తన మెడ మీద చేతులు వేసుకుని చిన్నగా రుద్దుకుంటూ అంది అమృత. దానితో తిరగలి కాస్త ఆగి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను తిరగడానికి నీ మెడ పట్టేయడానికి సంబంధం ఏంటి అంటూ నోటి మీద చేతులు తీసి చెప్పి మళ్ళీ ఆ చేతులని తన నోటి మీద వేసేసుకుంది చైత్ర. గానుగెద్దులా అటు ఇటు ఆగకుండా తిరుగుతూ ఉంటే నీ వైపు చూస్తూ ఉన్న నా మెడ పట్టేసింది. దీనికి కారణం నువ్వు కాదా అని నాకు తెలియక అడుగుతాను. క్లాస్ ఎగ్గొట్టి మరి ఇలా గ్రౌండ్లో కాలు అరిగిపోయేలాగా తిరగడం ఎందుకే? పదవే బాబు, క్లాస్కి పోదాం తల కొట్టుకుంటూ అంది అమృత. గానుగెద్దు కాదే, గాండ్రించే సింహం. నేనేమి ఊరుకునే క్లాస్ ఎగ్గొట్టి ఇలా తిరగడం లేదు. ఎవడు వాడి పేరేంటి అని చైత్ర పేరు గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, రిషి అంటూ చెప్పింది అమృత. ఆ రిషి గాడి పొగరు దించి నా వైపుకి వచ్చేలా చేసి నన్ను అన్ని మాటలు అన్న వాడి నోటితోటే నాకు సారీ చెప్పించి కాళ్ళు పట్టుకునేలా చేయడానికి ఐడియా వేస్తున్నాను అంది చైత్ర. ఏంటి, ఈ బుర్రతేనా అనుమానంగా అడిగింది అమృత. ఆ మాటతో చంపేసేలా ఆమెను చూస్తూ, ఏ నా బుర్రకేం తక్కువ? నీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి నా హిస్టరీ చూడమ్మా. నేను చదవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్లాస్లోనూ ఫస్టే, కనీసం ఒక్కసారైనా లాస్ట్ అమ్మా అని సార్లు వచ్చి నన్ను ఎన్నిసార్లు బతిమలాడినా కూడా వెనక్కి తగ్గలేదు, లాస్ట్ మార్క్ తెచ్చుకోలేదు. అదమ్మా ఈ చైత్ర అంటే అంటూ కాలర్ ఎగరవేస్తూ చెప్పింది చైత్ర. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. చైత్ర ఏం ప్లాన్ చేయబోతుంది? రిషి ఆమెకి సారీ చెప్తాడా, లేదా రిషి చేతిలో చైత్రనే దెబ్బతింటూ వస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.